నమస్కారం. నేను చందు. మానవీయ బాధ్యత. తప్పులు చేయని మనిషి అంటూ ఉండడు. తప్పులేని వారు తమ తప్పులు ఎరగాలి, లేదంటే ఇతరులకు నీతి బోధలు చేయడానికి పూనుకోకూడదు. అనుకోకుండా అందరికీ మంచి చెప్పే అవకాశం ఒక వేదికగా లభించినప్పుడు దాన్ని ఎంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలి. నీతి నీకే గాని నాకు కాదు అన్నట్లు ఉండకూడదు. ఏమీ ఎదురు ఆశించకుండా చరాచర ప్రకృతిలో ఎన్నో జీవులు ఇతరుల కోసం బతుకుతున్నాయి. వాటి నుంచి ఎంతో నేర్చుకోవాలి. మనం చెప్పే స్థానంలో ఉన్నప్పుడు ఆచరణలో గొప్పదనాన్ని నిరూపించాలి. రామకృష్ణ పరమహంస దగ్గరకు తన కొడుకును తీసుకువెళ్ళింది ఒక తల్లి. ఆ పిల్లవాడు ప్రతిరోజు పంచదార తింటున్నాడు. మానమంటే మానడం లేదు, మీరు చెబితే వింటాడు, చెప్పండి అని ఆ పిల్లాడి తల్లి కోరింది. దానికి పరమహంస వారం తర్వాత ఆ పిల్లాడిని తీసుకురమ్మని చెప్పారు. ఆయన చెప్పినట్లే వారం తర్వాత తీసుకువెళ్ళి ఆయన ముందు నిలబెడితే తీపి తినకు, ఒంటికి మంచిది కాదని చెప్పారు. ఈ విషయం అప్పుడే చెప్పొచ్చు కదా స్వామి అని ఆ పిల్లాడి తల్లి అడిగింది. లేదమ్మా, నాకు ఆ అలవాటు ఉంది, దాన్ని నేను మానుకొని వాడికి చెప్పాను అన్నారు ఆయన. అది ఆదర్శపూర్వకమైన బోధ. అందుకే ఆయన పరమహంస. చెప్పడం అనేది మొదలుపెట్టే ముందు ఏం చెబుతున్నాం, మనమేనా ఉంటున్నాం అని స్వీయ పరిశోధన చేసుకోవాలి. ఎవరైనా సరే, శ్రీకృష్ణుడు ప్రతిరోజు అంతఃపురం లోపల ఏదో చేస్తుండేవాడు. అదేమిటో ఎవరికి తెలియలేదు, అదొక రహస్యం. దాన్ని కనిపెట్టాలని కొందరు అనుకొని ఆ సమయంలో అక్కడికి వెళ్ళారు, చూశారు. ఆయన ఎంతో భక్తిగా విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నాడు. పరమాత్మకు దేవతా పూజ అవసరమా అనుకున్నారు. కానీ మహానుభావులు ఏది చేస్తే అదే లోకం అనుసరిస్తుంది. శ్రీకృష్ణుడే విఘ్నేశ్వరుడి పూజ చేస్తున్నప్పుడు ఆ పూజ మనకు ఎంతో ఆచరణీయం అవుతుంది. తల మీద పెట్టుకుంటాం. మంచి చేస్తూ మంచిని చెప్పే వాళ్ళంటే లోకం ఎక్కువగా గౌరవిస్తుంది. సంగీత విద్వాంసుడు తనకు అభ్యాసం అవసరం లేదని ఎవరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ అనడు. ఎందుకంటే ఒకరోజు ఆయన అభ్యాసం లేకుండా ఉన్న అతడి కచేరీలో అది స్పష్టంగా తెలిసిపోతుంది. నిత్య కృషి వలురు నిరంతర విద్యార్థుల్లా ఉంటేనే ఇతరులకు మనం చెప్పే విషయాలు, చేసే బోధలు, నేర్పించే పాఠాలు శాశ్వతంగా ఉండిపోతాయి. మనం దారి తప్పి ఇతరులకు దారి చూపించలేం. అది జరగని పని. అంధుడి వెనుక మరో అంధుడు అనుసరించడంలా ఉంటుంది. బంగారంలోంచి తీసిన తీగ బంగారం లాగానే ఉంటుంది. రాగి అంశ బంగారం కాదు. మనం ఆచరించి అనుభవించినది ఎంతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా, నమ్రతతో చెప్పాలి. నిష్ణాతుడైన వైద్యుడే మంచి వైద్యం చేయగలడు. అనుభవం ఉండాలి, ఆచరణ ఉండాలి, ముఖ్యంగా నిబద్ధత ఉండాలి. చిలక పలుకులు ఎవరైనా పలుకుతారు. పిల్లి నోట చిలక పడినప్పుడు దాని అసలు అరుపు కీచు కీచుమని వినబడుతుంది. ఎక్కువ మంది మనం చెప్పే మాటలు సత్యమని నమ్ముతున్నప్పుడు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అనుభవం వస్తున్న కొలది నదుల్లాంటి మనం సముద్రంలో మారిపోవాలి. చేతులు చాచి అందరినీ ఆహ్వానించాలి. అదే మానవత్వం అని ఆనంద సాయి స్వామి గారు రాసిన అంతర్యామి ఇది. మానవీయ పరమహంస. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.